శ్రీ మహాగణాధిపతయే నమః. ఐం మహాసరస్వత్యే నమః. శ్రీ లలితాంబికాదేవ్యే నమః. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అగజానన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. ఆపదాం అపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధకే శరణ్యే త్ర్యంబికే దేవీ నారాయణి నమోస్తుతే. దేవీ భాగవత ప్రవచన కార్యక్రమం దేవీ భాగవతం అనేటువంటిది, ఈ ప్రవచన కార్యక్రమం అనేటువంటిది ప్రారంభమవుతూ ఉన్నది. ఎంతోమంది మహానుభావులు ఈ దేవీ భాగవతం ప్రవచన వాక్ పుష్పాలను అమ్మవారికి సమర్పించారు అనేటువంటిది తెలుసు. అయితే ఆ మహానుభావుల యొక్క వాక్ పుష్పాలు అమ్మవారి కిరీటములో కొన్ని, వడిలో కొన్ని, అమ్మవారి పాదాల దగ్గర ఉండవచ్చునేమో. నేను చెప్పేటువంటి ఈ దేవీ భాగవత ప్రవచన వాక్ పుష్పాలను కనీసము అమ్మవారి గడప దగ్గరైనా ఉంటాయి కదా అని ఆశిస్తూ, దేవీ భాగవతం అనేటువంటిది చదవటం అనేటువంటిది, ఈ ప్రవచనము చేయటం అనేటువంటిది అంత సులభముగా ఎవరికి దక్కుతుంది అని అనుకోకూడదనుకుంటాను నేను. ఏముంది, గ్రంథమే కదా, చదవటమే కదా అనుకోవచ్చును. కానీ అమ్మవారి అనుగ్రహము పరిపూర్ణముగా ఉంటేనే పూర్వజన్మ పుణ్య ఫలము కొద్దీ దక్కుతుందేమో, తల్లిదండ్రులు చేసినటువంటి పుణ్యము కొద్దీ దక్కుతుందేమో. అటువంటి ఈ కార్యక్రమాన్ని మెగా9 టీవీ వారు ఇది ప్రేక్షక మహాశయులందరికీ కూడా అందించాలి అనేటువంటి సదభిప్రాయము, అమ్మవారి యొక్క కృపా కటాక్షాలు యావత్ ప్రజానీకానికి సర్వ ప్రజలకు అందాలి అనేటువంటి సదభిప్రాయముతో ఈ మెగా9 టీవీ వారు నాకు ఇచ్చినటువంటి ఈ సమయానికి ఆ జగజ్జనని లోకమాత అమ్మవారి యొక్క కరుణా కటాక్షాలు ఎల్లప్పుడూ మెగా9 టీవీ యాజమాన్యము వారికి ఉండాలి. ఆచంద్ర తారార్గము వాళ్లకు అమ్మవారి అనుగ్రహము ఆశీస్సులు ఉండాలి అని కోరుకుంటూ, ఇది విన్న ప్రజలకు కూడా అమ్మవారి యొక్క అనుగ్రహము పరిపూర్ణముగా కలగాలి అని కోరుకుంటూ ఈ దేవీ భాగవత కార్యక్రమాన్ని ప్రారంభము చేసుకుంటూ జయోస్తు. దేవీ భాగవతం, ఇది భాగవతం, శ్రీమద్దేవీ భాగవతం మహాపురాణం, పరమ పావన గ్రంథం. వ్యాసుడి కంఠము నుంచి ఘంటము నుంచి జాలువారినటువంటి దేవీ భక్తి రసామృతం, సాహితీ మకరందం. సూతుడు చెప్పినట్లు 12 స్కందాలలో 18,000 శ్లోకాలలో అందించాడు ఆ మహానుభావుడు. ఇందులో సాక్షాత్ జగన్మాత ప్రధాన పాత్ర, జగన్నాయిక ఇందులో నాయిక. ఇది దీని విశిష్టత. అందుకే దీన్ని పురాణ రాజమన్నారు, భుక్తి ముక్తి దాయకమన్నారు. ఇందులో ధర్మార్థ కామ మోక్ష ప్రతిపాదకాలైనటువంటి మనోహర కథలతో పాటు యోగ తంత్ర మంత్రాది శాస్త్రాలు అనేకం ప్రసక్తమయ్యాయి. అందువలన ఈ గ్రంథానికి ఉదాత్తతను సంతరించాయి అనేటువంటిది తెలుస్తూ ఉన్నది. ఆది పరాశక్తి, ఆది అంటే మూలము, ప్రారంభము, మొదలు అని. పరా అంటే అంతటా, శక్తి ఎక్కడ చైతన్యము కదలిక అనేటువంటిది ఏదైతే ఉన్నదో అక్కడ అమ్మవారు ఉంటుంది. ఆ శక్తియే
అమ్మవారు, అదే ఆది పరాశక్తి. అయితే మనకు శ్రీమద్ భాగవతము, దేవీ భాగవతం అని భాగవతాలలో 2 ఉన్నాయి అనేటువంటిది నిజమే. ఏది ముందు అని అనుకున్నప్పుడు ఆది పరాశక్తి దేవీ భాగవతం అని ఏదైతే మనము చెప్పుకుంటున్నామో, మూలము అమ్మవారు కదా, మొట్టమొదట ఆది అని ఏదైతే చెప్పుకుంటున్నామో ఇక్కడే తెలుస్తూ ఉన్నది ఇది మొట్టమొదటి భాగవతం అని, ప్రథమము అని, ఇదే మూలము అని. ఇక ఈ చరాచర జగత్తు అంతా ఆ పరాశక్తికి ఒక క్రీడా విలాసం. జగత్ సృష్టి వేళ సృజనాస్వరూప, రక్షణ వేళ పాలనాస్వరూప, సంహార వేళ రౌద్రస్వరూప, పరా పశ్యంతి మధ్యమ వైఖరి భేదాలలో ఉన్న వాక్కు ఆ తల్లి స్వరూపమే. కనుక త్రిమూర్తి సంపూజిత జగన్మాత ప్రసన్నురాలై మనకు అందరికీ అమోఘమైనటువంటి వాక్ శక్తిని అనుగ్రహించుగాక. ముందుగా శ్రీమన్మహాదేవికి నమస్కరించి నర నారాయణులకు శిరస్సు వంచి సరస్వతీదేవిని వ్యాస మహర్షిని అభినుతించి పురాణము ప్రారంభించాలి. నైమిషారణ్యములో సమావిష్ఠులైనటువంటి ఋషులందరూ కూడా సూతుణ్ణి సవినయముగా అభ్యర్థించారట. సూత మహర్షి, నువ్వు 100 సంవత్సరాలు జీవించిన వ్యాస శిష్యుడివి, మహామతివి, ఎన్నెన్నో పుణ్య కథలు మాకు వినిపిస్తున్నావు, ఎంతో మనోహరముగా చెబుతున్నావు. విష్ణు కథలు, అవతార గాథలు వర్ణించావు, శివుడి చరిత్రలు వినిపించావు, భస్మ రుద్రాక్షల మహిమలు వివరించావు. అన్నీ భక్తి శ్రద్ధలతో విన్నాం. నీ పుణ్యమా అని జ్ఞాన ఆనందాలను పొందాం. ఇక ఇప్పుడు పావనాలలోకెల్లా పావనము, అనాయాసముగా భుక్తి ముక్తి ప్రదము అయిన మహాపురాణాన్ని నీ ముఖతః వినాలి అని అనుకుంటున్నాం. దయచేసి అటువంటిది అనుగ్రహించు అని అందరూ కూడా వేడుకుంటూ ఉన్నారంట ఆయన్ను. శౌనకాది మునీశ్వరులారా, అడగవలసినది అడిగారు, లోకహితము కోరి అడిగారు. కనుక సర్వశాస్త్రము పరమ పావనమైనటువంటి దేవీ భాగవతము వినిపిస్తాను, శ్రద్ధగా ఆలకించండి. ఇది చెవిని పడినంత వరకే మిగతా పురాణాలు, తీర్థాలు, వ్రతాలు మిడిసి పడేవి. ఈ దేవీ భాగవతము పాపారణ్యాలకు గండ్రగొడ్డలి, గాఢ కిల్భిషమున మనస్సులకు పొద్దుపొడుపు వినిపిస్తాను. సూతమహర్షి, తప్పకుండా వినిపించు. భక్తి శ్రద్ధలతో వింటాం, విని తరిస్తాం. ఆ పురాణము ఏమిటి? దాన్ని వినటానికి నియమాలు ఏమన్నా ఉన్నాయా? ఎన్ని రోజులు వినాలి? ఏ పూజలు చెయ్యాలి? లోగడ ఎవరు విన్నారు? ఏమేమి ఫలాలు పొందారు? ఎవరు వినిపించారు? మునీశ్వరులారా, విష్ణుమూర్తి అంశతో పరాశరాత్మజుడుగా వ్యాసుడు జన్మించిన సంగతి మీకు తెలుసు కదా. వేదాలను 4గా విభజించి శిష్యులకు నేర్పెను. వేదాధికారము లేని వారికి ధర్మజ్ఞానము ఎలా కలుగుతుందా అని ఆలోచన చేసి పురాణ సంహితలు రచించాడు. శిష్యుల ద్వారా ప్రచారములోకి తెచ్చాడు. 18 పురాణాలు రచించారు. మహాభారతము రచించాడు. ఇవన్నీ నాకు వినిపించారు, చదివించాడు. వాటిలో దేవీ భాగవతము ఉత్తమోత్తమ పురాణం, భక్తి ముక్తిప్రదం. దీన్ని స్వయముగా వ్యాసుడే జనమేజయుడికి వినిపించాడు. ఈ జనమేజయుడు తండ్రి పరీక్షిన్ మహారాజు ఒక ముని శాపము కారణముగా తక్షక సర్పదష్ఠుడై దుర్మరణము చెందాడు. అతడి సంశుద్ధిని ఆకాంక్షించి జనమేజయుడు ఈ దేవీ భాగవత పురాణము శ్రద్ధగా విన్నాడు. 9 రోజులు దీక్షగా జరిగింది ఈ పురాణ శ్రవణం. అటుపైన దేవీ యజ్ఞము నిర్వహించి జనమేజయుడు కూడా తరించాడు. దివ్య రూపధరుడై దేవీ సాలోక్యము పొందాడు. తండ్రికి ఉత్తమ గతులను కల్పించినటువంటి తనయుడయ్యాడు.
వ్యాసుణ్ణి అర్చించి ఆనందాన్ని, అపూర్వమైనటువంటి సంతృప్తిని పొందాడు. ధర్మార్థ కామ మోక్షాలనేటువంటి చతుర్విధ పురుషార్థాలను తేలికగా ప్రసాదించే పురాణ రాజం దేవీ భాగవతం. ఈ దేవీ గాథను భక్తితో విన్నవారి సకల సిద్ధులు కరతలామలకాలు. అందుచేత మానవులంతా తప్పకుండా వినాలి. ఒక రోజు విన్నా, ఒక పూట విన్నా, ఒక ముహూర్తము సేపు విన్నా, క్షణకాలము విన్నా, భక్తితో వింటే చాలు. వారికి ఇక ఏ దుర్గతి దరిదాపులకైనా రాదు. సర్వయజ్ఞ, సర్వతీర్థ, సర్వదాన ఫలాలు కేవలము ఈ పురాణ శ్రవణముతో చేతికి అందుతాయి. కృతయుగములో మానవులు ఆచరించవలసినటువంటి ధర్మాలు చాలా ఉండేవి. కలియుగములో మాత్రం పురాణ శ్రవణం ఒక్కటే ధర్మం. దీన్ని ఆచరిస్తే చాలు, అన్ని ధర్మాలు ఆచరించినట్టే. కలియుగములో ప్రజలు ధర్మాచార విహీనులవుతారని, అల్పాయుష్కులని గ్రహించి వ్యాస భగవానుడు లోకుల హితము కోరి ఈ పురాణ సుధారసాన్ని అందించాడు. దీన్ని రవ్వంత గ్రోలితే చాలు, అందరూ తరతరాలకు అజరామరులు అవుతారు, వంశాలు అజరామరం అవుతాయి. ఈ మహాపురాణాన్ని ఏ నెలల్లో వినాలి, ఏ రోజుల్లో వినాలి, ఏ సమయాల్లో వినాలి, ఎవరు వినాలి, ఇలాంటి నియమాలు ఏమీ లేవు. అన్ని వేళల్లోనూ వినవచ్చు. మానవులైతే చాలు, అందరూ వినవచ్చుగాక. మాసానాం నియమో నాత్ర దినానాం నియమోపివా సదాసేవ్యం సదాసేవ్యం దేవీ భాగవతం నరైః. దేవీ నవరాత్రాల్లో నవాహ యజ్ఞముగా వింటే విశేషముగా పుణ్య ఫలప్రదం అవుతుంది. ఇలా విన్నవారు గడచిన జీవితములోనూ గడచిన జన్మల్లోనూ చేసినటువంటి మహాపాపాలన్నీ తొలగిపోయి పరమ పవిత్రులవుతారు. ఉగ్ర తపస్సుతో కానీ, తీర్థ సేవలతో కానీ, రకరకాల దానాలతో కానీ, యజ్ఞయాగాదులతో కానీ లభించని పుణ్యఫలం ఈ నవాహ దీక్షతో లభిస్తుంది. గంగా, గయా, కాశీ, నైమిషం, మధుర, పుష్కరం, బదరికాశ్రమం ఇవి ఏవీ ఇవ్వలేనంత పుణ్యాన్ని ఈ నవాహ భాగవత శ్రవణ మహాయజ్ఞం ఇస్తుంది. అందుకనే దీన్ని దేవీ ముఖం, దేవీ యజ్ఞం అన్నారు. ఆశ్వయుజ మాసములో శుక్లపక్షాన సూర్యుడు కన్యారాశిలో ఉన్నప్పుడు అష్టమి నాడు శ్రీమన్మహాదేవిని హేమ సింహాసనము మీద అర్చించి యోగ్యుడైనటువంటి ఒక సద్బ్రాహ్మణుడికి ఈ దేవీ భాగవత గ్రంథాన్ని బహూకరిస్తే ఆ పుణ్యఫలం అంతా ఇంత కాదు. ఆ దాత సాక్షాత్తు దేవీ సాలోక్యము పొందుతారు. దేవీ భాగవతము నుంచి కనీసం ఒక శ్లోకాన్ని కానీ, శ్లోక భాగాన్ని కానీ, ఒక పుటము కానీ, పుటలో కొంత భాగాన్ని కానీ నిత్యము భక్తితో పఠించగలిగితే చాలు, అమ్మవారి అనుగ్రహానికి పాత్రులు అవుతారు. అటువంటిది మొత్తము పురాణాన్ని చదివినా, విన్నా, ఇంటిలో ఉంచుకున్నా లభించే పుణ్యం వర్ణనాతీతం. దుశ్శకున భయం, దుస్వప్న భయం, మహామారీ భయం, మరణ భయం సమస్తము తొలగిపోతాయి. బాలగ్రహ, భూత ప్రేత పీడలన్నీ దేవీ భాగవతము పేరు చెబితే చాలు దిగ్దిగంతాలకు పారిపోతాయి. చతుర్విధ పురుషార్థాలలో విజయ పరంపరలలో ఆ గృహము, ఆ గృహస్థుడు, ఆ వంశము, ఆ వంశస్థులు తరతరాలకు విరాజిల్లుతారు.